ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ అటుకులు మిక్చర్ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా ఇష్టంగా తినవలసిన స్నాక్ అనమాట. ఎనీ టైం మనం చేసుకోగలిగే రెసిపీ అని చెప్పచ్చు. అలాగే లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళు కూడా ఈ స్నాక్ చేసుకుని పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు కూడా మనకి నిలువ ఉంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక 1/2 కిలో వరకు అటుకులు తీసుకున్నాను. ఇవి పేపర్ అటుకులండి. ఇవి జల్లించిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత ఈ అటుకులు అనేవి దోరగా వేయించుకోవాలి. అన్నీ కూడా బాగా వేగే విధంగా మనం అటు ఇటు కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు వరకు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి దోరగా వేయించుకోవాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందులో పుట్నాలు కూడా వేసుకోవాలి. ఈ వెంటనే మనకి బాగా వేగిపోతాయి కదండి. అలాగే జీడిపప్పు పలుకులు ఒక 20 వరకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే కిస్మిస్ కూడా వేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ధనియాలు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీలో. అలాగే కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చీరికలు ఒక 5 వరకు వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి వేసుకుని ఇవన్నీ కూడా దోరగా వేగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దోరగా అటుకులు మిశ్రమాన్ని వేయాలి. అలాగే పోపును కూడా వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు నచ్చితే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి కూడా మనం చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేను ఈ రెండు కూడా ఈ రెసిపీలో వేయలేదు. చూడండి, ఈ విధంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.